మీకు సోరియాసిస్ మళ్లీ మళ్లీ వస్తే చేసే 5 విషయాలు. అందరికీ నమస్కారం, నేను డాక్టర్. హలో అందరికీ, నేను డాక్టర్ మేఘా చతుర్వేది మరియు ఈ రోజు మనం సోరియాసిస్ గురించి మాట్లాడబోతున్నాము. ఇది చాలా మంది పోరాడే పరిస్థితి. మీరు మళ్లీ మళ్లీ సోరియాసిస్ పొందుతున్నట్లు గమనిస్తే అది చాలా నిరాశాజనకంగా మరియు అధికంగా ఉండవచ్చు. కానీ బాధపడకండి. సోరియాసిస్ లక్షణాలను నిర్వహించడం మరియు సాధ్యమైతే తగ్గించడం కోసం కొన్ని ముఖ్యమైన అడుగులను మీరు పాటించడంలో నేను మీకు సహాయపడతాను. మొదటగా శారీరక ఒత్తిడి గురించి మనం చర్చించుకుందాం. శారీరక ఒత్తిడి వంటి అంశాలు సోరియాసిస్ని ట్రిగ్గర్ చేయవచ్చు. ఇది అంటువ్యాధులు, చర్మ గాయాలు మరియు వాతావరణ మార్పుల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ భౌతిక ఒత్తిడిని నిర్వహించడానికి మీరు సున్నితమైన సహజ చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించి మీ చర్మాన్ని రక్షించవచ్చు. సోరియాసిస్ లక్షణాలను గణనీయంగా తగ్గించే జియా ఆయుర్వేద యొక్క ఉత్పత్తిని ఎంచుకోవాలని నేను సిఫార్సు చేస్తున్నాను. కఠినమైన రసాయన ఉత్పత్తుల నుండి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. తరువాత తగినంత నీరు త్రాగండి. మీ చర్మం లోపల నుండి తేమగా ఉండాలంటే మీరు చాలా నీరు త్రాగాలి. హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. నిత్యం వ్యాయామం చేయండి, కానీ మీ చర్మం యొక్క స్థితిని దృష్టిలో ఉంచుకోండి. యోగా లేదా నడక వంటి తక్కువ ప్రభావం చూపే కార్యకలాపాలు మీ చర్మం కోసం చాలా మంచివి మరియు చెమట ద్వారా మీ శరీరం నుండి విషాలను తొలగించవచ్చు. ఇప్పుడు తదుపరి భావోద్వేగ ఒత్తిడి. భావోద్వేగ ఒత్తిడి సోరియాసిస్ మంటలను ట్రిగ్గర్ చేయడంలో ఒక ప్రధాన కారకం. భావోద్వేగ ఒత్తిడిని నిర్వహించడం కీలకం మరియు నేను భావోద్వేగ ఒత్తిడిని నిర్వహించడానికి సహాయపడే కొన్ని పద్ధతులను పంచుకుంటున్నాను. మైండ్ఫుల్నెస్ మరియు మెడిటేషన్ సాధన చేయండి. రోజువారీ ధ్యానం ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను పెంచుతుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన చర్మం మరియు మొత్తం శరీర ఆరోగ్యం సాధ్యమవుతుంది. చదవడం, తోటపని లేదా మీరు ప్రేమించే లేదా ఇష్టపడే ఏదైనా కార్యాచరణలో పాల్గొనండి మరియు మీకు మరియు మీ అభిరుచులకు సమయం కేటాయించండి. మనం ఇష్టపడే పనులు చేసేటప్పుడు ఎక్కడో మన చర్మ సంబంధిత ఆరోగ్యం పట్ల ఉన్న ఒత్తిడిని మరిచిపోతాం. ఇప్పుడు ఆయుర్వేదం చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి మరియు సోరియాసిస్ లక్షణాలను వేర్చేసి నిర్వహించడానికి అనేక మూలికలను అందిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను సోరియాసిస్ లక్షణాలను బయటి నుంచి మరియు లోపల నుంచి నిర్వహించే కొన్ని మూలికలను పంచుకుంటున్నాను. 1. పసుపు. పసుపు దాని శోథ నిరోధక లక్షణాల కోసం ప్రసిద్ధిగాంచింది మరియు ఇది సోరియాసిస్తో సంబంధించిన ఎరుపు మరియు వాపును తగ్గించగలదు. 2. వేప. ఈ శక్తివంతమైన మూలిక రక్తాన్ని శుద్ధి చేసి సోరియాసిస్, హైపర్పిగ్మెంటేషన్ మరియు మొటిమలు వంటి చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. 3. తాజా అలోవెరా జెల్. కలబంద చర్మాన్ని లోతుగా తేమచేసి చర్మ నయం చేయడంలో సహాయపడుతుంది. ఇంకా చాలా మూలికలు మీ శరీరం లోపలి నుండి బయటకు సోరియాసిస్ లక్షణాలను నిర్వహించడానికి సహాయపడతాయి మరియు నేను నా గత వీడియోలలో అనేక మూలికలను పంచుకున్నాను. మీరు ఆ వీడియోలను చూసి మీ ఇంట్లో కూర్చుని సోరియాసిస్ నిర్వహించడానికి మూలికలు మరియు సప్లిమెంట్ల గురించి మరింత తెలుసుకోవడానికి చూడవచ్చు. మరియు ఇప్పుడు మీ ఆహారం. ఇది సోరియాసిస్ మళ్లీ మళ్లీ జరగకుండా ఆపడానికి చాలా ముఖ్యం. అలాగే మీరు సోరియాసిస్తో బాధపడుతుంటే మీ శరీరం లోపల నుంచి ఆహారం ద్వారా దాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అవును, మీ ఆహారం సోరియాసిస్ లక్షణాలను నిర్వహించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే మీ ఆహారం సరిపడా ఆరోగ్యకరంగా లేకపోతే మీ సోరియాసిస్ సరిగా చికిత్స అవ్వదు. కాబట్టి మీరు తినకూడని ఆహారాలు ఏవని నేను పంచుకుంటున్నాను. 1. ఆకుపచ్చ కూరలు, బెర్రీలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి శోధహర ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి మీ సోరియాసిస్ నిర్వహణలో సహాయపడతాయి. 2. ఆహార ట్రిగ్గర్లను తప్పించండి. మంటను ప్రేరేపించే ఆహారాలు అయిన ప్రాసెస్ చేసిన ఆహారం, జంతు ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు మరియు అలవాటుగా ఆల్కహాల్, ధూమపానం వంటివి వాడకూడదు. చివరగా కానీ అత్యవసరంగా వైద్య సంరక్షణ ఉంది. మీ హెల్త్కేర్ ప్రొవైడర్తో నియమిత తనిఖీలు కూడా మీ పరిస్థితిని బాగుగా ఉంచుకోవడంలో సహాయపడతాయి. మీ చికిత్సా ప్రణాళికను అనుసరించండి. అది ఆయుర్వేదం అయినా, హోమియోపతి అయినా లేదా మందులు అయినా. మీ వైద్యుడు సూచించిన చికిత్సా ప్రణాళికకు కట్టుబడి ఉండండి. ఒక విషయం చాలా ముఖ్యమైనది. 1. బహిరంగంగా మాట్లాడండి. మీ సోరియాసిస్ పరిస్థితిలో ఏది పనిచేస్తుందో మరియు ఏది పనిచేయడం లేదో గురించి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో బహిరంగంగా కమ్యూనికేట్ చేయండి. 2. సరైన చికిత్స చాలా ముఖ్యం. అవును, మీ సోరియాసిస్కు సరైన చికిత్సను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు పనికిరాని చికిత్సలో చిక్కుకుంటే మీ సోరియాసిస్ భవిష్యత్తులో మరింత తీవ్రమవుతుంది మరియు సోరియాసిస్ యొక్క మరింత తీవ్రమైన రూపానికి దారితీస్తుంది. మరియు గుర్తుంచుకోండి, సోరియాసిస్ చికిత్స అనేది మీ శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క సంరక్షణతో కూడిన ఒక సమగ్ర ప్రయాణం. మరియు ఈ అడుగులను అనుసరించడం ద్వారా మీరు మీ జీవితం యొక్క నాణ్యతను మెరుగుపరచవచ్చు మరియు మీ సోరియాసిస్ లక్షణాలను మరింత సమర్థవంతంగా చికిత్సించవచ్చు మరియు సోరియాసిస్ రహిత జీవితం గడపవచ్చు. చూసినందుకు ధన్యవాదాలు మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత మార్గదర్శకత్వం అవసరమైతే కామెంట్ బాక్స్లో కూడా మీ ప్రశ్నను అడగండి మరియు మీరు వీడియోలో పేర్కొన్న నంబర్కు కాల్ చేయవచ్చు. అప్పటి వరకు ఆరోగ్యవంతంగా ఉండి జాగ్రత్తగా ఉండండి.